వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీని నంద్యాలలో గెలిపించండి అల్లు అర్జున్. తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న ఓటర్లు వైఎస్ షర్మిలను గెలిపించండి వైఎస్ విజయమ్మ. రాయదుర్గంలో దేశం పార్టీని గెలిపించండి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. పల్లె సింధురారెడ్డిని గెలిపించండి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నంద్యాలలో నా మిత్రుడు శిల్పారవి పోటీ చేస్తున్నారని, అందరూ ఓటు వేసి గెలిపించాలని సినిమా హీరో అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. నాకు నేనుగా ప్రచారానికి వచ్చాను. నా ఫ్రెండ్స్ ఏ ఫీల్డ్లో ఉన్నా అవసరమైనప్పుడు సహకారం చేస్తా అంటూ శిల్పారవిని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడటంతో ఒక్కసారిగా నంద్యాల పట్టణం దద్దరిల్లింది. అల్లు అర్జున్ ని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన నోరాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూట్యూబ్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడానికి నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగఉండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్ నేను వస్తాను, ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తూ ఉంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనబడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డాను, నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరూ మంచి జరగాలని కోరుకుంటూ ఏపీకి వస్తున్న ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. 3 రోజుల వరుస సెలవులు రావడంతో తెలంగాణ నుంచి ఏపీకి ఓటర్లు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే రద్దీగా మారింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రజలతో కెక్కిరిసిపోయాయి. ఏపీకి పోటెత్తుతున్న ఓటర్లు, హైదరాబాద్ నుంచి భారీగా తరలి వెళ్తున్న ఓటర్లు, ప్రకాశం జిల్లా టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్. ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం. గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు. ఈ నెల 13వ తారీఖున జరగనున్న ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ ముద్దుల బిడ్డ వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నది. ఓటర్లందరూ వైఎస్ షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని వైఎస్ఆర్ భార్య వైఎస్ విజయమ్మ ఓటర్లను కోరారు. ఎన్నికలు ప్రచారం ముగుస్తున్న సందర్భంగా వైఎస్ విజయమ్మ వీడియో ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
వైఎస్ విజయమ్మ ఎన్నికల్లో మౌనంగా ఉందని అందరూ భావించారు. అయితే ఒకసారిగా వైఎస్ షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని వీడియో విడుదల చేయడంతో వైసీపీలో అలజడి మొదలైంది. మరి కడప ప్రజలు వైఎస్ షర్మిలను గెలిపిస్తారో లేదో వేచి చూడాలి. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో నేను మళ్లీ పోటీ చేసిన విషయం మీకు తెలుసని, నేను రాయదుర్గం అభివృద్ధి చేసిన కృషిని గుర్తించి మళ్లీ అసెంబ్లీకి పంపించాలని 6 వయసులను మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కోరారు. ఆలోచించి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కాల్వ శ్రీనివాసులు మాజీ మంత్రి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆర్య వయసు కళ్యాణ మండపంలో ఆల్ మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారస్తులతో అనంతపురం జిల్లా రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆల్ మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారస్తులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. ప్రధాన రహదారులను అభివృద్ధి పరిచామన్నారు. రైల్వే అధికారులకు నచ్చచెప్పి రాయదుర్గం పట్టణంలో 3 ఫ్లైఓవర్లు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. 500 కోట్ల నిధులతో నేషనల్ హైవే మంజూరు చేయించినట్లు తెలిపారు. రాయదుర్గం ప్రాంతం అభివృద్ధి, ప్రజాసేవ తన లక్ష్యమని పేర్కొన్నారు. అధికారుల సహకారం, ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉంటే ఎలాంటి అభివృద్ధి చేయొచ్చన్నది చేసి నిరూపించామన్నారు. కుప్పం కన్నా రాయదుర్గంకు అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామన్నారు. శ్రీనివాసరావు గారు అంతా అభివృద్ధి గురించి, ఇంతకుముందు చేసిన అభివృద్ధి గురించి అంతా చెప్తున్నారు. దయచేసి ప్రజలు కూడా దీన్ని గమనించుకొని చాలా వరకు మీరే కాకుండా ఇతరులతో కూడా సహకరింపజేయాల్సిందిగా నేను ఈ ఆత్మహత్యం తరఫున కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో నేను రైతాంగం పక్క వ్యవసాయం తగ్గితే వ్యవసాయం పక్కాలంటే నీళ్లు కావాలి. నీళ్లు తీసుకొచ్చే శక్తి సామర్థ్యం నాకే ఉంది. ఈ రాయదుర్గం నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని దానికి సంబంధించిన ప్రణాళికలన్నీ రూపకల్పన చేసుకొని పనిచేశారు. 968 కోట్ల రూపాయలు తీసుకొచ్చి భైరవాదీప ప్రాజెక్టు కృష్ణా జలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 18 కిలోమీటర్ల కాలువ కూడా మీరు అనంతపురం పోతే ఒట్టిమింది దగ్గర ఈ పక్కనన్నీ కూడా పడిపోయాయి. మోటార్లు అన్నీ కూడా పంపులు అంటే ఆ మెటీరియల్ కూడా వచ్చి పడేది. నేనే 2సారి ఎమ్మెల్యే అయితే ఈ పాటికి నీళ్ళు వచ్చాయి. కృష్ణా జలాలు భైరవాదీప ప్రాజెక్టు వచ్చాయి. మనం చూస్తాం, రాయదుర్గం చూస్తాం, రాష్ట్రంలో చూస్తాం. మనం 2సారి అధికారంలో కూడా నేను గెలవాలి. కానీ నేనే బాధపడలేదు. అధికారం ఉంటే ఒక పాత్ర, అధికారం లేకపోతే ఇంకో పాత్ర అని అంటున్నా తప్ప నేను ఎప్పుడు ప్రజలను వదిలిపెట్టు, రాయదుర్గం వదిలిపెట్టుకోలేదు. ఓడిపోయిన వారానికే రాయదుర్గం వచ్చి రోడ్డు మీదకి వచ్చి అన్నా క్యాంటీన్ మూసేసినారో అదన్నా ఇదనో కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకంటే నా వ్యాపకం అదే. ఏదో ఒకటి ప్రజల కోసం పనిచేయాలా, ప్రజలతో కలిసిమెలిసి ఉండాలా, ఈ ప్రాంతం బాగుండాలా. రాయదుర్గం పట్టణం రూపురేఖలు మార్చాను కదా. నేను రాకముందు ఆ రోడ్డు వెడల్పు కాకుండా రాయదుర్గం రూపం ఒకటైతే సరిగ్గా చేశారు. దాన్ని నేను ఎవరు అడగకపోయినా 50 సంవత్సరాలకు సరిపడా భవిష్యత్ అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించాలా, రాయదుర్గం ఇట్లా ఉండాలని ఒక విజన్తో పనిచేసింది. 3 ఫ్లైఓవర్లు ఇంత చిన్న టౌన్కి ఆ చీఫ్ ఇంజనీర్ రైల్వే సభ్యులతో ఉండేవాడు రెడ్డి, కడప జిల్లా. అతను నవ్వాడు, ఏం సార్ చిన్న టౌన్కి ఫ్లైఓవర్ పెడతారే, ఆల్రెడీ నేషనల్ హైవే చేయించారు అంటే కూడా లేదు ఉండాలా, బ్రహ్మాండంగా 50 ఏళ్ళు మాకు వేరు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసి వదిలేద్దామని
చేయించారు. నేషనల్ హైవే కూడా 500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఒప్పుకోలేదు. పక్కనే బళ్ళారి, గోరకొండ, అనంతపురం నేషనల్ హైవే ఉంది. 50 కిలోమీటర్ల దూరం కూడా లేదు. కాబట్టి ఇంత దగ్గరలో ఇంకో నేషనల్ హైవే ప్రతిపాదించడము నిబంధనలకు వ్యతిరేకం. చేయలేమంటే చంద్రబాబు సార్తో మా వాళ్ళంతా వ్యాపారస్తులు ఉన్నారు. రాష్ట్రంలో వేరే రాష్ట్రాలకు కూడా గార్మెంట్స్ సప్లై చేస్తారు. కాబట్టి మాకు మంచి రోడ్డు కావాలి సార్ నేను మాట చెప్పిన అంటే ఆయన గడ్కరీ గారి దగ్గర కూర్చొని సప్లై చేయించుకొని వచ్చాడు మన కోసం. అంటే ఒక పని వెనకాల చాలా కష్టం ఉంది. చంద్రబాబు నాయుడు వాళ్ళకు సాధ్యం కాదు. మీరే చూస్తూ ఉంటారు. రాయదుర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు. మొదటి మంత్రి నేనే కదా రాయదుర్గానికి. అది రాయదుర్గానికి గర్వకారణం లేదు. రాయదుర్గంలో ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటూ పోతా ఉంటారు. ఎక్కడికి పోయినా మా ఎమ్మెల్యే కాళా శ్రీనివాసన్ అంటే ఎవరైనా గుర్తిస్తారు కదా. బిట్టుకోవాల్సి అంటే ఎవరైనా అంటారా లేదా? మీరే చెప్పాలి. అంటే నేను ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి మీకు కూడా గర్వకారణంగా నా బతుకు ఉందా లేదా, నా జీవన విధానం ఉందా లేదా, ఫలానా వ్యక్తి మా ప్రజాప్రతినిధి అంటే గుర్తింపు గౌరవం ఉంటాయి. ఇప్పుడు నేను ఏ దేశానికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా వేరు. అట్లా మీరు కూడా మా ఎమ్మెల్యే కాళా శ్రీనివాసన్ అంటే మీకు విజయవాడ విశాఖపట్నమైన గౌరవం ఉంటుంది. ఓ ఫలానా వ్యక్తి ఓకే అని గుర్తిస్తారు ఎవరైనా. అట్లా నేను మిమ్మల్ని కోరేదేమంటే నాకేమి స్వార్థం లేదు, లేదా విపరీతంగా డబ్బు సంపాదించి ఏదో చేయాలనే యావ లేదు. డబ్బు ఏంటో నేను ఎప్పుడు పరిగెత్తాను. నాకు డబ్బు ఎప్పుడు సమస్య కాదు. అలాంటి డబ్బు కోసం నేను వెంపర్లాడేవాడిని కాదు. ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేసేవాడిని కాదు. ఒక పద్ధతి ప్రకారం జీవనం చేసేవాడిని. ఆ పద్ధతిగా బతకాలనుకునేవాడిని. అంతే తప్ప ఏదో వేరే వాళ్ళ డబ్బులన్నీ నా పోగేసుకొని నేను నా కుటుంబము నేను అంతా అనుభవించాలని ఏం లేదు. నాకు చాలా సుఖం ఉంటుంది. మీరంతా గమనిస్తూ ఉంటారు. నాకు ముద్దా శక్తి ఉంటే అభివృద్ధి తినేసి పడుకోవడం. నాకేం అది 10 మందికి మంచి చేద్దాం, 10 మందితో మంచి అనిపించుకుందాం. నా ఆశయం ఒకటే, 100 సంవత్సరాల తర్వాత అయినా రాయదుర్గానికి ఫలానా వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలంలో ఇచ్చారు, ఈ రిజర్వాయర్ ఉండకాలు రిజర్వాయర్ కట్టారు, లేకపోతే ఇవన్నీ మంచి పనులు చేశారు. రాయదుర్గం నుంచి గుమ్మగడ్డ నేను రాకముందు ఎప్పుడు ఉండేదాన్ని. నేను వచ్చినాక డబల్ రోడ్ చేసి ఆ పక్క ఈ పక్క చెట్లు నాటించాను. ఆ రోడ్లో పోతే ఎంత ఆనందం అనిపిస్తుంది. ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. నేను రాయదుర్గం వచ్చినప్పుడు రాయదుర్గానికి సంబంధించి 5 రోడ్లు అధ్వానంగా ఉండేవి. మల్కాపూర్ రోడ్డు, ఇటు గుమ్మగడ్డ రోడ్డు, ఇటు అనంతపూర్ రోడ్డు, కనేకల్ రోడ్డు, ఇటు బళ్ళారి రోడ్డు, అన్ని రోడ్లు అధ్వానంగా ఉండేది. బళ్ళారి రోడ్డు అంటే గంట 45 నిమిషాలు, గంట 50 నిమిషాలు పట్టేది. అవునా కాదు? నేను వచ్చినాక అన్ని రోడ్లు బాగా చేశాను. అధికారుల సహకారం ఉంటే, ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉంటే ఇన్ని పనులు చేయొచ్చని నిరూపించాను నేను 2014-19 మధ్యకాలంలో. మొన్ననే లోకేష్ బాబు గారు కూడా వచ్చి చెప్పారు. కుప్పం నియోజకవర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని నిధులు ఇవ్వలేదు, కాళా శ్రీనివాస్ గారు ఇన్ని తెచ్చుకున్నారు ఆయన నియోజకవర్గానికి అని ఆయనే బహిరంగ సభలో చెప్పిపోయాడు. అంత కష్టపడ్డారు. ప్రతి సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్న పల్లె సింధురారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం చివరి రోజు పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె సింధురారెడ్డి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. పల్లె సింధురారెడ్డి గెలుపుతో పుట్టపర్తి పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకు తాను బాధ్యత తీసుకుంటానని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. పల్లె సింధురారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అందుకోసం ప్రజలందరూ ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అవినీతి లేని నియోజకవర్గంగా మారుస్తానని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని పల్లె సింధురారెడ్డి విజ్ఞప్తి చేశారు. చివరి రోజు పల్లె సింధురారెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పల్లె సింధురారెడ్డి విజయం కోసం గత 2 వారాలుగా పల్లె కుటుంబ సభ్యులు విస్తృతంగా పర్యటించారు.
తప్పు చేశారు కదా, దాన్ని తీర్చుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏమంటే మన భూమి పత్రాలంతా వాళ్ళు తీసేసుకుంటారంట, జగనన్న ఫోటో వేసుకుంటారంట, దాని మీద వాళ్ళ అప్పులు తెచ్చుకుంటారు. మన తాతలు కష్టపడి సంపాదించిన ఆస్తినంతా వాళ్ళు తీసేసుకుంటారంట. ఇది అని ప్రభుత్వము ఒక్కసారి మనం ప్రశ్నించాలి. మనం కష్టపడి సంపాదిస్తే వాళ్ళు తీసుకొని దానిల మీద అప్పులు తెచ్చి ఈసారి రాజధాని లేకోకుండా చేశారు. ఈసారి ఇంకొక ఛాన్స్ కింద ఇచ్చి తప్పు చేస్తే ప్రజలు ఈసారి రాష్ట్రమే లేకోకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక ఎలా అయిందో, వెనిజువేలా ఎలా అయిందో అలానే అవుతుంది. ఇప్పుడు ధరలు చూస్తుంటే అలాగే ఉందిగా. శ్రీలంక తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంత ధరలు ఉండేది ప్రతి వస్తువు మీద. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకా పుట్టపర్తి నియోజకవర్గానికి వస్తే ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే దాని వెనకాల ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారి పేరు ఉంటుంది. ఇప్పుడు మనం నిల్చున్న రోడ్డు కూడా ఆయన వేయించిండేదే. ఏదైనా ఊర్లలో రోడ్లు ఉన్నాయి, ఏదన్నా చెరువులు నిండాయి, ఏదన్నా ట్యాంకులు ఉన్నాయి అంటే అది పల్లె రఘునాథ్ రెడ్డి గారు వేసిండేదే. గత 5 సంవత్సరాల్లో మీరు తీసి చూడండి, ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఒక స్ట్రీట్ లైట్ అన్నా వేసారా? ఎగతాళి చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటున్న ప్రతి ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిండేదే. అసెంబ్లీ బిల్డింగ్, హైకోర్టు బిల్డింగ్ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కట్టించిండేదే. ఇవన్నీ వాళ్ళు ఒక్క శంకుస్థాపన కూడా చేయకపోగా రాగానే ప్రజావేదికను కూల్చేశారు. కేజీ నుంచి పీజీ దాకా ప్రతి బిడ్డకి ఫ్రీగా చదివిస్తామని చెప్పారు పోయినసారి. కానీ రాగానే పీజీ కోర్సులకి పూర్తిగా రీఎంబర్స్మెంట్ తీసేశారు. అమ్మఒడి కింద పిల్లలకి 15,000 ఇస్తాము అని చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒకే ఒక బిడ్డకి మాత్రమే, అది కూడా 13,000. ఎన్నిసార్లు సచివాలయాల చుట్టూ తిప్పి ఇస్తున్నారు మనకు తెలుసు. ఒక్క ఛాన్స్ అని ఇచ్చి ఇంత తప్పులు చేసి పెట్టారు. ఎంత మన రాష్ట్రాన్ని ఒక రాతి యుగంలోకే తీసుకెళ్లిపోయారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడే అవసరం ఎంతో ఉంది. 3 రాజధానులని చెప్పారు. ఇప్పుడు చెప్పుకోవడానికి పేరుకి ఒక్క రాజధాని కూడా లేకోకుండా పోయింది మన రాష్ట్రానికి. సిగ్గుగా ఉంది ఇలాంటి ప్లేస్ లో ఉండడానికి కూడా వాళ్ళు చేసిందే పని వల్ల. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రతి పౌరుడు ఓటు వేయడానికి ముందుకు రావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజల్ని కోరారు. అనంతపురం జిల్లాలో ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మీడియాకు అన్ని వివరాలు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు ఉపయోగించుకొని ఓటు వేసి మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని, ఎన్నికల కమిషన్ వారు ఐటీ అప్లికేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ రోజు అధికారులు ఎలాంటి యాప్లను ఉపయోగిస్తారో తదితర వివరాలు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వివరించారు. వికలాంగులు అంటే కంప్లీట్లీ ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్స్ మేనేజ్. సో సెక్టర్ ఆఫీసర్స్ చేతికి ఇస్తాము. 12వ తేదీ అంటే రేపు మార్నింగ్ డిస్పాచ్లో సెక్టర్ ఆఫీసర్ డెస్క్ నుంచి రిజర్వ్ తీసాం. సో 241 సెక్టర్స్ ఉన్నాయి. అందరికీ కూడా పార్లమెంట్ రిజర్వ్ మరియు బ్యాటరీస్ ఎన్ని ఆల్రెడీ వర్కౌట్ అయింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. వారు సెక్టర్ ఆఫీసర్స్ డెస్క్ నుంచి అవి తీసుకొని వెళ్తారు కనుక వారు పోలింగ్ స్టేషన్లో దాన్ని భద్రపరచరు. తహసీల్దార్ ఆఫీస్లో నైట్ భద్రపరుస్తారు, 12th నైట్. సో సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఆ మండల్ స్థాయిలోనే ఉండమని చెప్పడం జరిగింది. దాన్ని అక్కడ పొలిటికల్ పార్టీస్, ఏజెంట్స్, క్యాండిడేట్స్ దాన్ని చూడాలి. దాన్ని భద్రపరిచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 13వ తేదీ మార్నింగ్ 4 AM ఓపెన్ చేసి దాన్ని తీసుకొని వారు సెక్టర్లో అందుబాటులో ఉంటారు. 5:30కి 5:30కి మాక్ పోల్ తయారవుతుంది. సో మనకి ఏం ఇష్యూస్ వచ్చినా 5:30 to 9 AM వస్తుంది, మీ అందరికీ తెలుసు. అప్పటికెల్లా ఇది రెడీగా ఉంటుంది, వాట్ ఎవర్ రిజర్వ్ విచ్ ఇస్ రిక్వైర్డ్. అప్పటికెల్లా ఈ మాస్టర్ ట్రైనర్స్ తహసీల్దార్ ఆఫీస్లో ఉంటారు. అలానే కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కళ్ళు కానీ ఇద్దరు చొప్పున బిఎన్ నుంచి ఇంజనీర్స్ కూడా వచ్చారు. ఒకరు ఇంజనీరు జిల్లా స్థాయిలో ఉంటారు, 8 మంది క్షేత్రస్థాయిలో అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో 6తో అందుబాటులో ఉంటారు. సో వాళ్ళు కూడా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటుంది. సో వీ హ్యావ్ మేడ్ అన్ యాక్షన్ ప్లాన్ వేర్ ఏమున్నా 15 నుంచి 20 నిమిషాల కింద ఎక్కువ తీసుకోకుండా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. సో వీఆర్ కాన్ఫిడెంట్
all kinds of training we have given. Let us see how our plan will get executed. అదే లేదా నేను చెప్పాను, నేను కొన్ని రంగులు పక్కన పెట్టేయమని చెప్పేసాను నేను. సో వీళ్ళందరికీ నిన్న చాలా డీటెయిల్గా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 100 రకాల డిజైన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ కమిషన్ నుంచి ఉన్నటువంటి డిజైన్స్. కొన్ని మనం కూడా స్వీప్ యాక్టివిటీలో చేసినవి, అవన్నీ వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ. అందరూ అవగాహన ఉంది, దే నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కోడ్ చాలా 16 మార్చ్ నుంచి ఉంది కాబట్టి దే ఆల్ నో ఇట్ ఈస్ ఆల్రెడీ కమ్యూనికేటెడ్. ఎటువంటి పొలిటికల్ ఇది లేకుండా సింపుల్ స్వీప్ యాక్టివిటీ, ఎన్నికల కమిషన్ గురించి, ఓటర్ హక్కుల గురించి అలాంటివే పెడతారు. సింపుల్ డిజైన్స్, ఏది భగవంతుడు కానీ అది కానీ ఇది కానీ ఏమి ఉండవు. స్పెసిఫిక్ డిజైన్సే మనం ఇచ్చాము. అందులో ఏమున్నా ఊరికే వెల్కమ్ టు ఓటర్స్, ఓటర్లకి వెల్కమ్ అనేటటువంటిది అట్లాంటిది పెడతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. రిపోర్టింగ్ అన్నాము. ఓకే, సో ఈసారి ఇంకొక ప్రయోగం, 2 ప్రయోగాలు అనంతపురంలో చేస్తున్నాము. మేబీ విత్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఇట్ విల్ బీ గుడ్. సో డిస్పాచ్ రోజు ఏంటంటే ట్రైనింగ్ ఆన్ డిమాండ్. అంటే అక్కడ ఒక డెస్క్ లాగా పెట్టి ఈవీఎం యంత్రాలు పెట్టి ఎవరికైనా పీఓలకి డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి క్లారిఫై చేసుకుంటారు. ఒక మాస్టర్ ట్రైనర్ పెడతారు. మనకు డిస్పాచ్ డీసెంట్రలైజ్డ్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి డిస్పాచ్ అవుతుంటే అక్కడ చేరడానికి ఒక 2.5 hours మ్యాక్సిమం. సో 12 గంటలకు బయలుదేరినా 2:30కి చేరుకుంటారు. సో కాబట్టి మనం ఏంటంటే అర్లీగా 7 AM రమ్మని చెప్పి వాళ్ళకి ఒక కామన్ ఫోరంగా అందరు చేరినప్పుడు మాస్టర్ ట్రైనర్స్తో చివరి రాజు అంటే ఆ రోజు మాక్ పోల్ ఎలా చేయాలా, ఈవీఎం యంత్రాలు ఎర్రర్ వస్తే ఎలా రీప్లేస్ చేయాలని మెయిన్ కీ పాయింట్స్ మొత్తం డీటెయిల్ ట్రైనింగ్ కాదు. చివరికి మీ అందరికి తెలుసు రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మనం ఏం రివైజ్ చేసుకుంటామో అది గుర్తుంటుంది నీట్గా. సో ఇట్లా ఒక క్రాష్ కోర్స్ లాగా మ్యాక్సిమం 1/2 hour to 45 minutes ఒకసారి అన్ని పీఓలకి చెప్పేస్తున్నాము ట్రైనింగ్. సో ఇది సిఇఓ ఆఫీస్కి వీ హ్యావ్ టేకన్ పర్మిషన్ అండ్ ట్రైనింగ్ కాబట్టి దే హ్యావ్ ఎంకరేజ్డ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే సెక్టర్ పోలీస్ అధికారులు మరియు వాళ్ళని ఇద్దరిని కంబైన్డ్గా నేను ఎస్పీ గారు నిన్న ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు చాలా కీలకమైన పాత్ర వహిస్తారు. మీకు తెలుసు జిల్లా చాలా పెద్ద జిల్లా. సో వాళ్ళ సెక్టర్లో 8 కాన్స్టిట్యున్సీ ఉన్నా వాళ్ళు మూమెంట్లో ఉంటారు. అప్పుడు కొన్ని టెక్నికల్ డౌట్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి వస్తే వారు టెక్నికల్ డౌట్స్ క్లారిఫై చేయాలి, ఫిజికల్గా మొబైల్గా ఉండాలి, ఆ సెక్టర్ ఆ క్షేత్రది శాంతి కూడా వాళ్ళు భద్రపరచాలి. ఈ డబుల్ బర్డన్ అవుతుంది అని ఈ అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్లో 72 మంది జిల్లాలు ఉన్నారు. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు తరబేతి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు, వీళ్ళకి డ్యూటీ లేదు. వీళ్ళకి కూడా నిన్న ఒక ట్రైనింగ్ ఇచ్చి మండల్లో తహసీల్దార్ ఆఫీస్లో ఒకళ్ళిద్దరిని పెడుతున్నాము. 2 ఉంటే ఒక 30 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ అంటే 15 ఒకళ్ళకి 15 ఇంకొకళ్ళకి. అంటే వీరు ఎలక్షన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు వీళ్ళు. సో సపోజ్ ఆ రోజు హడాబడినో లేదా సడన్గా మర్చిపోయింది పాయింట్ అంటే వీళ్ళు వెంటనే మాస్టర్ ట్రైనర్స్కి కాల్ చేస్తే అక్కడిక్కడికే రిజాల్వ్ చేసేస్తారు. దానిపైన సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే ఇంకొక లెవెల్ అంటే ఏం ఇష్యూస్ వచ్చినా గ్రాస్ రూట్ లెవెల్లోనే దాన్ని రిజాల్వ్ చేసే క్షమతని మా సిబ్బందులకి పెట్టాలని ఈ 2 ప్రయోగాలు మేము చేస్తున్నాము. సో దట్ పోల్ డే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్మూత్గా వాళ్ళు దీన్ని నిర్వహించగలుగుతారని. అవును, అన్ని ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, తర్వాత వికలాంగులు చాలా ఇబ్బందికరంగా ఉంటే, హెల్త్ ఇష్యూస్ మోర్ దెన్ 100 ఐ హ్యావ్ ఆల్రెడీ అప్రూవ్డ్. ఓకే, ఇంకా ఉన్నా ఈరోజు చెప్పండి, టుడే ఇస్ ద లాస్ట్ డే. ఒక పని చేయండి, డైరెక్ట్ ఆల్రెడీ నేను 100 క్లియర్ చేశాను, మోర్ దెన్ 100.
ఈ రోజు ఇంకా ఏమున్నా నాకు ఇవ్వండి మధ్యాహ్నం లోపల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీని నంద్యాలలో గెలిపించండి అల్లు అర్జున్. తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న ఓటర్లు వైఎస్ షర్మిలను గెలిపించండి వైఎస్ విజయమ్మ. రాయదుర్గంలో దేశం పార్టీని గెలిపించండి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. పల్లె సింధురారెడ్డిని గెలిపించండి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్.